మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ ముక్రంపురలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో రెవెన్యూ క్లబ్ హాల్లో ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు మరియు కరీంనగర్ ఆర్డీఓ గారు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరస్పర సౌహార్దాన్ని పెంపొందించుకోవడం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయడం ఈ వేడుక ప్రధాన లక్ష్యం. పాల్గొన్న అతిథులు ఈద్ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించి సమాజంలో శాంతి, సహనం, సోదరభావం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగే అందరినీ ఆకట్టుకుంది. ఈద్ మిలాప్ సందర్భంగా ఈ రోజు రెవెన్యూ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చేసిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా రంజాన్ మాసంలో కూడా నెల రోజులు ఒక అకుంఠితమైన దీక్షతోని మనము ఉపవాసం కార్యక్రమం చేసుకుంటున్నాం. ఆ ఉపవాసంలో కూడా అలా కఠినంగా అంటే మనం పూర్తి ప్రకృతికి విరుద్ధంగా మనము వెళ్తూ అంతా అంటే దాదాపు 11, 12 గంటలు 14 గంటలు ఉపవాసం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఆ 13, 14 గంటలు ఉపవాసం ఉండటానికి ఆ భగవంతుడు ఆ శక్తిని ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుడే లేకపోతే ఆ శక్తిని మనకి ఇవ్వలేడు. ఆ శక్తిని ఇవ్వడం వల్లనే మనం అంతా నెల రోజులు చాలా ప్రతి రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమము, రంజాన్ తర్వాత ఈద్ మిలాప్ కార్యక్రమం చేపట్టడం ద్వారా సర్వ మతాల సారం ఒకటే అని, హిందూ ముస్లిం భాయి అని, పండుగ ఒక ఔన్నత్యాన్ని, అందరము కలిసిమెలిసి ఉండాలనేటువంటి తత్వాన్ని, ఖురాన్ యొక్క తత్వాన్ని, ఎదుటి వ్యక్తిని గౌరవించాలి అనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ చాలా కాలంగా దాదాపు 15-20 సంవత్సరాలుగా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అందరం కూడా కలిసి మెలిసి ఈ యొక్క పండుగను ఈ కరీంనగర్లో జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా చేయడం ద్వారా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని, అందరం కూడా ఒకటే అనేటువంటి ఒక వాయిస్ను మాత్రం గట్టిగా ఇవ్వగలుగుతున్నాం. ప్రపంచం ఎక్కడేం జరిగినా భారతదేశంలో మాత్రం మేమంతా గట్టిగా ఉంటామనేటువంటి ఒక వాయిస్ను ఈద్ మిలాప్ ద్వారా ఇవాళ తీసుకుపోతున్నటువంటి సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కగా ఇవాళ రంజాన్ మాసంలో ప్రపంచం అంతా కూడాను ఒక పండుగ వాతావరణం ఉంటే, ఇవాళ ఇరాన్ లోపల ఒక ఉపాధ్యాయునిగా బాధపడుతున్న 165 మంది విద్యార్థులు అనవసరంగా ఒక బాంబు దాడి వలన చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందింది. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ దేవుడు అల్లా తప్పకుండా చూస్తాడని చెప్పేసి, వారికి తప్పకుండా శిక్ష పడాలని చెప్పేసి, ఇవాళ ప్రపంచంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, యుద్ధ వాతావరణం తగ్గిపోయి ప్రశాంతత రావాలని, ఈ యుద్ధంలో చనిపోయినటువంటి ఆ పిల్లలు కానీ ఇతరత్ర చనిపోయిన వ్యక్తులందరికీ కూడాను నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ఆ భగవంతుడు భవిష్యత్తు లోపల ఇలాంటి పరిస్థితులు రాకుండా, ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో అంతమంది పిల్లలు అక్కడ చనిపోవడం పట్ల నేను పశ్చాత్తాపాన్ని వెలిపిస్తూ, మరి ఈ యొక్క వేదిక కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వేదికకు ప్రత్యేకంగా శక్తివంతుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఈద్ మిలాప్ కార్యక్రమం ద్వారా సర్వ మానవులు కూడా, హిందూ ముస్లిం క్రైస్తవులంతా కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానమని, ఒకే దేవుని యొక్క బిడ్డలమనేటువంటి శాంతి సందేశాన్ని ఏర్పాటు చేయడానికి మన జమాత్ ఇస్లామీ ముక్రంపుర శాఖ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా పాలు పంచదారలాగా కలిసిపోయేటువంటి ఇటువంటి కార్యక్రమము భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి భారతదేశం చేయడానికి ఉపయోగపడుతుందని, విశ్వ గురువుగా చేయడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ లాంటి విషయమని తెలియజేయడానికి గర్విస్తున్నాము. మరి ఇక్కడ వచ్చినటువంటి సభికులందరూ కూడా హిందూ ముస్లిం క్రైస్తవులనే భావన కాకుండా మనమంతా కూడా భారతీయులము, మరి మనమంతా కూడా ఆ ప్రపంచంలో ఒక మహోన్నతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి మన మధ్యలో ఉండేటువంటి సమస్యలను కావచ్చు, కల్మషాలను కావచ్చు తొలగించుకొని ఒక మహోన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని, సర్వ మతాల యొక్క సారాంశము, సర్వ మతాల గ్రంథాల యొక్క పరమ పవిత్ర గ్రంథాల యొక్క సారాంశం కూడా ఇదే అనేటువంటి విషయాన్ని ఇక్కడ వక్తలంతా కూడా నొక్కి వక్కానించడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు కానీ, రిటైర్డ్ మరియు అధికారులు కానీ మరియు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మనము సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు యువకుల వద్ద కూడా చేరాలనేటువంటిది కొందరు వ్యక్తులు ఇక్కడ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఎందుకంటే యువతను మనం సరైనటువంటి మార్గంలో పెట్టినట్టయితే మరి ప్రపంచంలో ఏ శక్తి కూడా మంచిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు యువకుల వద్దకు కూడా చేరేటువంటి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మనమంతా కూడా ముందుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మనిషి ఎందుకు బతికిస్తున్నాడు, ఎందుకు జీవిస్తాను, అతని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తమ పరమ పవిత్ర గ్రంథాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దైవము మానవులందరికీ ఎన్నో గ్రంథాలు పంపించాడు. ఆ విధంగా చిట్ట చివరి గ్రంథం దివ్య ఖురాన్ అవతరింపచేశాడు. దివ్య ఖురాన్ ద్వారా మానవుడు మంచి మార్గము సన్మార్గం ఏందో తెలుసుకొని శాంతియుతమైనటువంటి జీవితం గడపడమే కాకుండా ఇహ పరలోకాల్లో అతడు ఎలా ముక్తి సాధిస్తాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా సర్వ ప్రజలకు ఒక విషయం తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ దివ్య ఖురాన్ అరబీ భాషలో అవతరించినప్పటికీ ఇది తెలుగు భాషలో, హిందీ భాషలో, ఇంగ్లీష్ భాషలో దీని యొక్క అనువాదాలు లభిస్తున్నాయి. ఇది మానవులందరి కోసము, మానవులందరి సృష్టికర్త నుండి వచ్చినటువంటి అంతిమ సందేశము, గొప్ప సందేశము. కాబట్టి మనమంతా కూడా ఈ గ్రంథాన్ని చదివి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ కోరుకుంటూ మరి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. కరీంనగర్ సలాం అలైకుం. ఈద్ మిలాప్ కార్యక్రమానికి నేను ఆత్మీయ అతిథిగా రావడం జరిగింది. జమాతే ఇస్లామీ హింద్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగులు ఆహ్వానం మేరకు వచ్చాము. సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా 30 రోజుల ఉపవాసాల అనంతరం ఈద్ పండుగ అనంతరం ఒక మంచి సంతోషమైనటువంటి వాతావరణంలో ప్రతిరోజు కూడా అక్కడ ఇక్కడ ప్రతి చోట కరీంనగర్ పట్టణంలో ఈద్ మిలాపులు జరగడం చాలా ఆనందమైనగా ఉంది. వస్తున్నారు అందరినీ కలుపుకొని పోతున్నటువంటి కరీంనగర్ ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కరీంనగర్ పట్టణంలో 170,000 మంది యువతి యువకులు ఉన్నారు. ఇందులో హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా రిటైర్డ్ ఉద్యోగులది, అలాగే రిటైర్డ్ రెవెన్యూ అధికారులది, అలాగే ముస్లిం పెద్దలది, హిందూ పెద్దలది. అందరికీ కూడా ఎంతో అనుభవం ఉంటుంది. వాళ్ళు జీవితంలో అన్నీ చూసి చివరి దశలో ఉన్న మీ యొక్క అనుభవం, మీ యొక్క ఆలోచన కూడా యూత్కి చెప్పాలి. ఇవాళ సరైన దిశలో కరీంనగర్ పట్టణం లేదండి. ఇవాళ కూడా కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాలకు, కులమని, మతమని, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, ఇంకో వ్యక్తి తన స్వార్థం కోసం హిందూ యువతని, ముస్లిం యువతని తప్పుదారి పెడుతున్నారు. హిందూ మత పెద్దలు అందరూ కూడా సామరస్యంగా ముందుకొచ్చి ఒక సరైన దిశలో, రాజ్యాంగమైన పద్ధతిలో, లీగల్ ఫ్రేమ్వర్క్లో మా అందరినీ నడిపించాల్సిందిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఎంత పెద్ద సమావేశాలైనా సరే వేల మందితో, లక్షల మందితో కరీంనగర్లో జరుగుతాయని ఆశిస్తూ, ఆ యొక్క భగవంతుడు 1 is God, God is 1 అన్నారు. 8 is fight, fight is 8 అన్నారు. 9 is heaven, heaven is 9 అన్నారు. 100% మనం రాబోయే రోజుల్లో ఈ యొక్క హిందూ ముస్లిం ఐక్యతను కరీంనగర్లో చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే, ముస్లింలు కనుక డిస్టర్బ్ చేస్తే వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ముస్లిం మత పెద్దలదే. హిందువులు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత హిందూ యువతి యువకులదే. క్రైస్తవులు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన క్రైస్తవుదే. మనమందరం మన ఇంటిని కాపాడుకోవాలి. ఇవాళ మనం ఒకసారి ఇంటిని చూసుకోకపోయేసరికి వాడు పక్కిళ్ళల్లో గెలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడైతే ఈ బట్టెబాజులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కరీంనగర్ మనందరిది, మనం దీన్ని కాపాడుకుందాం. స్వార్థమైన వ్యక్తుల నుండి దీన్ని కాపాడుకుందాం. నేను ఉరుమల్ల విశ్వం, బీసీ ఉద్యమ నాయకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నమస్తే, సలాం అలైకుం.